హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఈ పాలకూర తోటకూర మొత్తం కూడా కిందకాన కోసేస్తానండి. ఎందుకంటే మళ్ళీ చక్కగా ఈగుర్లు అయితే వచ్చింది కనిపిస్తుంది కదా. ఇది మిరప మొక్క అండి, ఇప్పుడే పూతకొస్తుంది. ఇది కూడా మిరప మొక్కే, ఇవి కూడా మిరప మొక్కలేనండి. ఇవన్నీ కూడా మిరప మొక్కలేను. ఈ ఆకు చూడండి ఎలా ముదిరిపోతుంది కదా. ఇవంతా కోసేస్తే మళ్ళీ చక్కగా ఎగురు పెట్టిద్దండి. ఇదిగో ఇలా అయితే పురుగు వస్తుందండి మొత్తం కూడా. పాలకూర ఎప్పుడైనా సరే లేతగా ఉన్నప్పుడు కోసుకొని పప్పులో కావచ్చు, పులుసు కూర కావచ్చు, ఏదైనా సరే లేతగా ఉన్నప్పుడు వండుకుంటే చాలా బాగుంటుందండి. ముదిరితే ఏమైద్దంటే నారగా తయారైద్ది. ఆకు కింద నేల మీద పడిపోద్ది. అదేమో మనం నీళ్లు చల్లినప్పుడు పాసిపోద్దండి. ఆకు పాసిపోయి నల్లగా అంటుకుంటుంది. అప్పుడేమో దాని కింద పురుగు చేరుతూ ఉంటుందండి. లద్దె పురుగు అలాంటివి వస్తుంటాయి. ఇదేమో పేరెంట్ అలాకండి. నేను అందుకనే కిందకాన కట్ చేసేసి చూడండి ఇలా అయితే కలుపు మొక్కలు ఎండిపోయిన ఆకు పండిపోయినాయి మొత్తం అయితే ఏరేసాను. ఇప్పుడు చూడండి ఎంతని ఇవన్నీ మొదళ్ళండి. ఆకు చక్కగా కిందకాన కట్ చేశాను. కనిపించేమో మిరప మొక్కలండి. చూడండి అక్కడక్కడ ఉన్నాయి. ఈ ఆకు తీసుకొని ఇందులో లేతాకు బెజ్జాలు లేని మంచిదైతే కొంత అయితే ఏరుకున్నానండి. వేస్ట్ అయితే తీసేసాను. కొన్ని అయితే తోటకూర మొక్కలు కూడా ఒక 10 దాకా ఇరుచుకొని 2 అయితే కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా నేను ముందే స్టవ్ మీద పప్పు పెట్టొచ్చానండి, అదైతే ఉడుకుతుంది. ఈ పప్పులో పచ్చిమిరపకాయలు వేసాను ముందే. ఇప్పుడు ఆకుకూర పెట్టి 2 టమాటాలు అయితే వేసాను. పసుపు, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసానండి. ఇలాగైతే ఉడికించుకోవాలి చక్కగా. అడగండి చాలా రుచిగా ఉందండి. సంబార కారం నేను ముందే వేయలేదండి, పచ్చిమిరపకాయలు వేసా కదా తర్వాత వేద్దామని చెప్పేసి వేయలేదు. పప్పు అయితే ఇప్పుడు ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మెదుపుకున్నాను. బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసి అప్పడాలు ఉంటే 2 అయితే వేయించుకున్నాను. ఆయిల్ తీసేసుకొని అదే బాండీలో తాలింపు వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నా. ఉల్లిపాయ ముక్కలు వేసానండి. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయలేదు, పప్పులో వేసా కదా అందుకని. ఈ మునగాకు మటుకి ఖచ్చితంగా మీరు తాలింపులో వేసుకోండి. ఏ కూరలోనైనా వేసుకోవచ్చు. పిల్లలకి అలవాటు అయిద్దండి. వాళ్ళు మనం ఆకు మునగాకు తినండి అంటే తినరు వాళ్ళు. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసా కదా. చూడండి అంత ఆకు వేసాను, అసలు కనిపించట్లేదు తాలింపులో. ఇప్పుడైతే పప్పు తాలింపు వేసుకుంటున్నాం కదా. చాలా అయితే రుచిగా వచ్చిందండి పప్పు. కుండీల్లోనైనా సరే కొన్ని విత్తనాలు చల్లేసుకొని మనం ఆకుకూర పెంచుకోవచ్చండి. ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉంటే మళ్ళీ కాస్త వేసి ఇలా అయితే కలుపుకుంటున్నాను నేను. చూడండి మేమైతే ఖాళీ స్థలం కొంత ఉంది కాబట్టి చల్లుకున్నాం కదా. మీరు కూడా కుండీలోనైనా వేసుకోవచ్చు.